హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏమిటంటే, మార్గశిర మాసంలో కనక మహాలక్ష్మి అమ్మవారికి ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం సమర్పించుకోవాలి కదా. రెండో వారం అమ్మవారికి సమర్పించుకోవాల్సిన నైవేద్యము పరమాన్నం, అప్పాలు. సో నేను దాని గురించి వీడియో చేయలేకపోయాను. నేను కొంచెం తిరుపతి వెళ్ళానమాట, అందులో నాకు కుదరలేదనమాట చేయడానికి. సో సరే, మీకు ఒకవేళ రెండో వారం చేసేస్తే ఓకే, చేయలేని వాళ్ళు మేము చేస్తాం అనుకునే వాళ్ళకి వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి నేను మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. చాలామంది నేను ఏమైనా రీల్స్ పెడుతున్నా, షార్ట్స్ పెడుతున్నా కూడా ప్రతిదీ వీడియో చేయండి అంటున్నారు. సరే, వాళ్ళందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను మీ అందరికీ అందిస్తున్నాను అనమాట. సో అప్పాలు అయితే కనుక మనము రెండో వారం మీరు ఎవరైనా చేయలేకపోతే కనుక మిగతా ఏ వారంలో అయినా, మూడో వారం, నాలుగో వారం అయినా సరే అమ్మవారికి చేసి సమర్పించుకోవచ్చు. సో అప్పాలు ఎలా చేయాలంటే, సాధారణంగా అప్పాలు అనేవి బెల్లంతో చేస్తారండి. బెల్లం వరిపిండితో చేస్తారు. కొంతమందికి వరిపిండి అనేసరికి ఏంటంటే సరిగా రాకపోవచ్చు, బ్రేక్ అయిపోవడం అట్లా అవుతూ ఉండొచ్చు అనమాట. సో అట్లా బ్రేక్ అవ్వకుండా మంచిగా పర్ఫెక్ట్ కొలతతో నేను మీకు ఇవాళ చేసి చూపిస్తాను. మీకు నచ్చితే, మీకు వీలైతే కనుక మీరు చేసి చూడండి, చాలా మంచిగా వస్తాయి ఆ రకంగా చేస్తే కనుక. సో నేనైతే రెండవ వారికి ఆ నైవేద్యం చేసి సమర్పించుకున్నాను. సో అప్పాల రెసిపీ చూసేద్దామా మరి. సో ఒక బౌల్లోని 1 కప్పు వరిపిండి, మరో కప్పు గోధుమ పిండి, అరకప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అది యాడ్ చేసుకొని అందులోనే కొంచెమంత సాల్టు, ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి యాడ్ చేసుకొని మొత్తం పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొలతలు జాగ్రత్తగా తీసుకోండి. హెచ్చుతగ్గు అయితే కనుక అప్పాలు బ్రేక్ అయిపోతాయి, సరిగ్గా రావు. ఆ రకంగా చూసుకోండి అనమాట. ఈ కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఆల్మోస్ట్ ఈ కన్సిస్టెన్సీ తోటి మనకి అప్పాలు ఒక 35 అయితే ఈజీగా అవుతాయి, 30-40 వరకు ఈజీగా అవుతాయి అనమాట ఈ కొలతలతో తీసుకుంటే. సో ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. సో పిండి మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవడానికి బెల్లంతో మిక్స్ చేసుకోవాలన్నమాట. బెల్లం అప్పాలు కాబట్టి బెల్లంతో మిక్స్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో ఆ కప్పుతోటి కరెక్ట్గా 3.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని అందులోని తురిమిన బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా 2 కప్పులు సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు 2 కప్స్ వేసుకోండి, తక్కువ తిన్న వాళ్ళు 1.5 కప్పు అయినా సరిపోతుంది అనమాట. సో ఆ రకంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పరమాన్నం కూడా చేస్తున్నాను కాబట్టి పరమాన్నానికి అలానే బెల్లం అప్పాలకి కలిపి నేనైతే కనుక బెల్లం అయితే కరిగించుకుంటున్నాను. జస్ట్ కరిగితే సరిపోతుంది, లేత భాగం తీగ భాగం అయితే ఏమీ రానక్కర్లేదు. జస్ట్ బెల్లం కరిగించుకుంటే మాత్రం సరిపోతుంది అనమాట. సో బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలండి. బెల్లంలో మనకి అక్కడక్కడ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి తినేటప్పుడు మనకి అవి కొంచెం డస్ట్మెంట్గా ఉంటాయి కదా. సో అందులో దీన్ని మనము ఒక బౌల్లోకి వడకట్టుకుంటే సరిపోతుంది. స్టైనర్తో వడకట్టుకోవాలన్నమాట. సో వడకట్టుకున్న మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకొని అప్పాలు మిక్స్ చేసుకోవడానికి వాడుకోవాలి. బెల్లం పాకం మనం వడకట్టుకున్నాం కదా, వడకట్టుకున్న బెల్లం పాకాన్ని ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనము వరిపిండి, గోధుమ పిండి, బొంబాయి రవ్వ తీసుకున్నామో కొలతలతోటి, దాన్ని ఆ యొక్క బెల్లం పాకంలోని, బెల్లం నీళ్ళలోని మనం కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసుకోండి, ఉండలు కట్టకుండా తిప్పుకోండి, మళ్ళీ ఉండకడితే అక్కడక్కడ ఉండిపోతాయి. సో మంచిగా జాగ్రత్తగా చూసుకొని మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. పిండి మిశ్రమం అంతా కూడా మనం బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా కాకపోయినా సరే గోరువెచ్చగా చల్లారి పెట్టుకోవాలన్నమాట. సో వేడి మీద అప్పాలు సరిగా రావండి. కాస్త మనం అది బాగా గోరువెచ్చగా చల్లారి పెట్టుకుంటే అప్పుడు మనకు అప్పాలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో మనం తిప్పుకుంటూ మరీ ఫ్యాన్ కింద పెట్టకూడదు, మామూలుగానే ఇది మనకి కొంచెం చల్లాలన్నమాట. అప్పాలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఈలోపు. సో ఇక్కడ మీరు చూస్తున్న ప్యాన్ వచ్చేసి నేను ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ చాలా బాగుంటున్నాయి. హెల్త్ పరంగా మనకు అవి మనం కుక్ చేసుకోవడానికి చాలా మంచి పాత్రలు అనమాట. ఇది మనకి 3 లేయర్స్తో వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దపిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ బౌల్స్ని మనం కుక్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, హెల్త్ ఇష్యూస్ లేకుండా వాళ్ళు సర్టిఫైడ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మనం అప్పాలు చేసుకోవడానికి మనం ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం.
ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఇక్కడ అప్పాలని చేసి పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఒక్కొక్కటి వేసి అప్పాలని అయితే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ అప్పాలు చేసేటప్పుడు చేతికి ఆవు నెయ్యి రాసుకోండి. ఆవు నెయ్యితోటి చక్కగా చేతికి రాసుకొని చేసుకోండి. నూనె వాడొద్దు, నెయ్యితోనే చేతికి రాసి చేసుకోండి. ఇక్కడ మీరు గమనించండి, అప్పాలు చేసేటప్పుడు మీకు చేతికి చపాతీ పిండి ఎలా అయితే సాఫ్ట్గా ఉంటుందో అలా సాఫ్ట్గా రావాలి. ఒకవేళ మీకు పిండి జారిపోతుందని మీకు అనిపించింది అనుకోండి, ఒకవేళ అంటే బెల్లం నీళ్ళు ఎక్కువైపోయి పిండి తక్కువయ్యి మీకు అనిపించింది అనుకోండి, ఈ స్టేజ్లోనే మీరు ఇక్కడ కొంచెం వరిపిండి మిక్స్ చేసుకొని కొంచెం చపాతీ పిండి లాగా పర్ఫెక్ట్గా కలుపుకోండి. చేతికి వచ్చేంతవరకు అంతగా వేసి మిక్స్ చేసుకోండి. లేదు పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా, నేను చేస్తే ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూసారు కదా. సో అలా వచ్చింది అనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా అన్ని అప్పాలు కూడా చేసుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో ఈ కొలతలతో నేను చెప్పిన కొలతలతో తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. ఎలాంటి సంకోచన అక్కర్లేదు. ఒకవేళ మీరు నీళ్ళు హెచ్చు తగ్గువ చేస్తే లేదంటే పిండి కొంచెం తీసుకునే ఆ విధానం అది ఉంటుంది కదా, అది కరెక్ట్గా తీసుకుపోతే తప్పించి వేరే ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పినట్టుగా చేస్తే కనుక. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో అప్పాలు చేస్తూ ఉంటే. ఇది ఫ్రై చేసినా కూడా మనకి బ్రేక్ అవ్వకుండా మంచిగా వస్తాయి. సో అలాగే అన్ని అప్పాలు కూడా చేసి పక్కన పెట్టేసుకోండి. ఆల్మోస్ట్ ఆ ఒక్క కప్పుతో తీసుకున్నటువంటి దానికి చెప్పాను కదా, ఒక 30 పైన అప్పాలు వస్తాయని చెప్పేసి. సో ఆ కన్సిస్టెన్సీ పరంగా తీసుకోవచ్చు. ఇది మనం స్నాక్స్ పరంగా తినొచ్చు. ఇది మనకి ఒక 1 వీక్ వరకు స్టోరబుల్గా ఉంటాయన్నమాట. ఫ్రిడ్జ్లో కాకుండా బయట మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ అప్పాలు చేసేటప్పుడు మీకు ఇందులోని కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోనుకుంటే కనుక ఈ స్టేజ్లోని ఆవు నేతిలో కొంచెం కొబ్బరి ముక్కలు వేయించుకొని ఇక్కడ ఇప్పుడు ఈ పిండిలోని కలుపుకొని చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. సో నాకంటే కొబ్బరి ముక్కలు ఇష్టం లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు. కొబ్బరి ముక్కలతో ఇష్టం ఉన్న వాళ్ళు ఈ స్టేజ్లో కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా అప్పాలన్నీ కూడా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పాలు మరీ దలసగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒక మాదిరిగా, సో మనకి గుడ్డే బిస్కెట్స్ ఎట్లా స్టేజ్లో ఉంటాయో ఎంత థిక్నెస్లో ఉంటాయో అట్లా చేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ అయితే హీట్ అయ్యింది, ఒకసారి చిన్న ముద్ద వేసి చూద్దాము హీట్ అయిందో లేదో. సో ఆయిల్ అయితే హీట్ అయింది, పైకి తేలుతుంది కదా కొంచెం కొంచెంగా. సో ఈ స్టేజ్లో మనము అప్పాలను కూడా హీట్ చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అప్పాలు వేసిన తర్వాత వెంటనే తిప్పకండి, అవి ఆటోమేటిక్గా పైకి తేలుతాయి అనమాట. మీకు కొంచెం పైకి తేలుతాయి. ఆ సమయంలో మీరు కొంచెం కొంచెంగా వేయించుకోండి. అంటే ఎక్కువ వేసుకోవద్దు, ఒక 5, 6, 7 అట్లా తక్కువ వేసుకోండి. ఎందుకంటే బెల్లంతో వరిపిండితో ఐటమ్స్ మనకి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా డీల్ చేయాలి, మరి హార్డ్గా కాకుండా. చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందో ఏంటన్నది. సో ఇవి మాత్రం కొంచెం సాఫ్ట్గానే డీల్ చేయాలన్నమాట. ఇక నేను ఒక ట్రిప్కి ఒక 7, 5 అట్లా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ముద్ద పచ్చిగా ఉండిపోతుంది, బయట వరకు మాత్రమే మీకు వేగుతుంది అనమాట. ఇది వేసిన కాసేపటికి అలా ఉంచేస్తే అది ఆటోమేటిక్గా పైకి తేలుతుంది. అప్పుడు మీరు టర్న్ చేసుకొని వెనక భాగం కూడా టర్న్ చేసుకొని అది కూడా వేయించుకొని తీసి పక్కనైతే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా అవుతాయండి, అప్పుడు తింటే సూపర్గా ఉంటుంది, బాగుంటుంది ఆ టైంలో తింటే కనుక. ఇవి కొబ్బరి ముక్కలు వేస్తే కనుక ఒక 3 డేస్కి కొంచెం ఫంగస్లా వచ్చేసేసి లోపల బూజులా వచ్చి పాడైపోతూ ఉంటుంది. అదే కొబ్బరి ముక్కలు వేయకుండా బయటే కనుక ఫ్రిడ్జ్లో కాకుండా బయటే పెట్టుకుంటే కనుక ఒక 1 వీక్ వరకు మంచిగా ఉంటుంది. తర్వాత కొంచెం ఏంటంటే బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. వరిపిండి కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు ఉండలేము ఇది కూడా. సో ఇవి ఒక 1 వీక్ వరకు అయితే మంచిగా ఉంటాయి. సో ఇలాగా కొంచెం కొంచెంగా తేలినప్పుడు నెమ్మదిగా టర్న్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసారా ఎంత మంచిగా వచ్చినాయో అప్పాలు, బ్రేక్ అవ్వకుండా. సో ఇలానే మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. కొంచెం వేగడానికి ఒక 15 మినిట్స్ అట్లా టైం పడుతుంది తప్పించి బాగుంటుంది, బేగన అయిపోతే పర్వాలేదండి. వేగడమే కొంచెం టైం తప్పించి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఈ అప్పాలు. సో నేను 2వ వారం పూజలు అమ్మవారికి పరమన్నము, ఆవు పాలతో చేసిన పరమన్నము, అప్పాలు, కొన్ని పళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి అయితే సమర్పించుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. 2వ వారం కానీ ఆఖరి వారం కానీ అమ్మవారికి చేసి సమర్పించుకోండి, బాగుంటాయి, మంచి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. సో నేను చేసిన అప్పాల రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. సో ఫర్దర్గా వంటకాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. 3వ వారం నైవేద్యం కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదండి వాళ్ళ బ్లాగు. మరొక బ్లాగ్తో మీ ముందుంటే అంతవరకు నమస్తే, శ్రీమాత్రే నమః.